పరిచయంలో ఆఖరి భాగం. నేను గాఢంగా చెలించిపోయిన అని 1951 పచ్చరున్నకి శ్రీ యోగానంద గారు రచయిత పలుకుల్లో రాశారు. వేల మంది పాఠకులకు నుండి ఉత్తరాలు అందుకుని వారి వాక్యాలు ఇంకా ఈ గ్రంథం అనేక భాషల్లోకి అనువదించబడిందనే వాస్తవం ఆధునిక వ్యక్తి జీవితంలో ప్రాచీన యోగ శాస్త్రానికి ఏమైనా విలువగల స్థానం ఉందా అని ప్రశ్నకి పాశ్చాత్యం ఒక నిత్యమైన జవాబుని ఈ ఈ పుటలలో కనుగొన్నది విశ్వసించేలా నన్ను ప్రోత్సహించింది. సంవత్సరాలు గడిచే కొద్దీ వేలాది పాఠకులు లక్షలాది పాఠకులుగా అయ్యారు. ఒక యోగి ఆత్మకథ కలకాలం నిలిచే విశ్వవ్యాప్తమైన రూపుని సంతరించుకుంది. ప్రథమ ముద్రణ పూర్తి చేసుకుని 70 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ గ్రంథం అత్యధికంగా అమ్ముడుపోయే అధిభౌతిక స్ఫూర్తినిచ్చే వాటికి జాబితాలో ఇంకా కనిపిస్తూనే ఉంది. ఒక అరుదైన దృగ్విషయం చాలా భాషల్లో అనువాదాలుగా లభ్యమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లోని కళాశాలల్లోని ప్రజాతత్వ శాస్త్రం, మతము మొదలగు ఆంగ్ల సాహిత్యం, మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవ పరిణామ శాస్త్రం, చరిత్ర ఇంకా వ్యాపార రంగంలో కూడా ఇది పాఠ్యక్రమంగా ఉపయోగించబడుతుంది. ఒక శతాబ్దం కంటే ముందుగా లాహరి మహాశయులు జోస్యం చెప్పినట్లుగానే ఈ యోగ సందేహం, దీని ప్రాచీన ధ్యానం సంప్రదాయం నిజంగానే భూగోళాన్ని చుట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అసంఖ్యను జనాలకు ప్రేరణ ఇచ్చిన ఒక యోగి ఆత్మకథ ద్వారా బహుశా ఆయన తెలిసి ఉండవచ్చు అని అది భౌతిక పత్రిక న్యూ ఫ్రంటియర్ అక్టోబర్ 1986 రాసింది. పరమహంస యోగానంద గాంధీ వలె ఆధ్యాత్మికత సమాజ జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చాయి. యోగా అనేది పదాన్ని మన పదజాలంలో పెట్టడానికి యోగానంద గారు చేసిన కృషి ఏ ఇతర వ్యక్తి చేసిన కృషి కన్నా ఎక్కువే అని చెప్పటం సమంజసమే. అమెరికా వైద్యన సంస్థ ది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ స్టడీస్ అధిత గౌరవ పండితులు డాక్టర్ డేవిడ్ ఫ్రాలే యోగా ఇంటర్నేషనల్ పక్షపత్రికలు అక్టోబర్-నవంబర్ 1996లో రాస్తూ ఇలా ఉద్ఘాటించారు. యోగానంద గారిని పాశ్చాత్య యోగా పితామహులుగా చెప్పవచ్చు. ప్రాచుర్యం పొందిన వట్టి శారీరక యోగినికి కాదు, ఆధ్యాత్మిక యోగానికి, అంటే యోగం అంటే నిజమైన అర్థం ఉన్న ఆత్మ సంక్షోభ శాస్త్రానికి. కలకత్తా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అశుతోష్ దాస్ పిహెచ్డి డీలిట్ ఇలా ప్రకటించారు. ఒక యోగి ఆత్మకథ నవశకపు ఉపనిషత్తుగా పరిగణకు పొందింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సత్యాన్వేషకులు ఆధ్యాత్మిక పిపాసను అది తీర్చింది. భారతదేశ తత్వశాస్త్రం సత్పురుషుల గురించి ప్రజాదరణ పొందిన ఈ గ్రంథం అసాధారణ వ్యాప్తిని భారతదేశంలో ఉన్న మేము మంత్రముగ్ధులతో ఆశ్చర్యకలిగితమై వీక్షించాము. ఒక యోగి ఆత్మకథ అనే బంగారు పాత్రలో అమరమైన భారతదేశపు సనాతన ధర్మమృతం, ఆ ధర్మం శాశ్వతం నియమాలు భద్రపరిచి ఉన్నందుకు మేము గాఢమైన సంతృప్తిని అనుభూతి పొందుతున్నాము. ఇదివరకు సోవియట్ యూనియన్లో కమ్యూనిస్టు హయాంలో కూడా దీనిని పొందే అవకాశం చిక్కే కొద్ది మంది మీద ఈ గ్రంథం స్పష్టంగా గాఢమైన ముద్ర వేసింది. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయాధీశులు జస్టిస్ విఆర్ కృషి అయ్యార్ సెయింట్ పీటర్స్బర్గ్కు, అప్పటి లెనిన్గ్రాడ్ సమీపంలో ఉన్న ఒక పట్టణాన్ని సందర్శిస్తూ అక్కడ ఉన్న ఒక ప్రొఫెసర్ బృందాన్ని మనిషి మరణాంతరం ఏమవుతుందో అన్న విషయం గురించి వారు ఆలోచించారు అని అడగగానే చెప్పారు. ఉన్న వాళ్లలో ఒక ప్రొఫెసర్ నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి ఒక గ్రంథం, ఒక యోగి ఆత్మకథ బయటికి వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. మార్క్ లెనిన్ భౌతికత తత్వంలో పరిపాలించబడే ఒక దేశంలో ఇక్కడ ఒక ప్రభుత్వ సంస్థ అధికారి ఒకరు నాకు పరమహంస యోగానంద గారి గ్రంథం చూపిస్తున్నారు. దయచేసి భారతీయ స్ఫూర్తి మాకు పరాయిది కాదని తెలుసుకోండి.
అని ఆ ప్రొఫెసర్ అన్నారు. ఈ గ్రంథంలో నమోదు చేసబడిన ప్రతి ఒక్క విషయాన్ని యథార్థతని మేము అంగీకరిస్తాము. ఇటీవల సంవత్సరంలో ఆధునిక కాలంలో అత్యంత ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒకటిగా ఈ గ్రంథం పుస్తకం వ్యక్తిత్వాలతో, సమీక్షకులతో, పాఠకులతో ఏకగ్రీతతో కొనియాడబడింది. 1999లో గ్రంథకర్తలతో, పండితులతో కూడిన ఒక హార్పర్ కొలిన్స్ సభ్యమండలిలో ఒక యోగి ఆత్మకథ ఈ శతాబ్దపు 100వ అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటిగా ఎంపిక చేయబడింది. 2005లో విడుదలైన తన 50 ఆధ్యాత్మిక మహాకావ్యాల్లో టామ్ బట్లర్ బోర్డాన్ ఈ గ్రంథం ఇప్పటి వరకు రచించబడిన ఆధ్యాత్మిక గ్రంథాలతో అత్యంత ఆహ్లాదాన్ని, ఆత్మదర్శనాన్ని కలిగించే వాటిలో ఒకటిగా సమంజసంగా ప్రఖ్యాతి పొందిన రాశారు. ఈ గ్రంథం కడపటి అధ్యాయంలో పరమహంస యోగానంద గారు యోగాలుగా ప్రపంచంలోని అన్ని మతాలకు చెందిన సాధువులు ద్రోవపరిచే ఈ గంభీరమైన అభయాన్ని గురించి రాశారు. దేవుడంటే ప్రేమ. సృష్టికి ఆయన నిర్మించిన ప్రణాళిక ప్రేమలోనే పదగొలగదు. ఆ చిన్న ఆలోచన పాండిత్యమండితమైన తర్క వితర్కాల కన్నా ఎక్కువగా మానవ హృదయానికి ఊరట కలిగించటం లేదు. సత్యగర్భంలోకి చొచ్చుకుపోయిన ప్రతి సాధువు దివ్యమైన విశ్వ ప్రణాళిక ఒకటి ఉంటుంది. అది సుందరమైన, ఆనందమయమైనదని ధృవపరుస్తాడు. ఒక యోగి ఆత్మకథ తన 2వ అర్ధ శతాబ్దం కొనసాగుతూ ఉండగా ఈ స్ఫూర్తిదాయక కృషికి చెందిన అందరూ పాఠకులు ఎవరైతే దీనికి మొదటిసారిగా తరసపడ్డారో, అదేవిధంగా జీవన మార్గంలో ఎవరికైతే ఇది ఒక చిరకాల ఆప్తమిత్రుడిగా తోడైందో, జీవితంలో కనిపించే నుగుడుతల మధ్య దాగి ఉండే మహానీయ సత్యంలో ఒక గాఢమైన విశ్వాస దిశగా తమ ఆత్మలు వికసించటాన్ని వారు కనుగొంటాం మేము ఆశిస్తున్నాము. యోగత సత్సంస్థ సొసైటీ ఆఫ్ ఇండియా, సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్, లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా, జులై 2007. ఇప్పటితో పరిచయ కార్యక్రమం అయిపోయింది. సో ఇప్పుడు మనం సనాతన ధర్మం గురించి చదువుకుందాం. స్వాతంత్ర నవ్యభారతి 1947 జాతీయ పతాకానికి ముదురు కాషాయము, తెలుపు, ముదురు ఆకుపచ్చ అనే 3 పట్టీలు ఉంటాయి. లేత నీలం రంగు ధర్మచక్రం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి చేత నిలిపిన సర్నాథ్ శిల స్తూపంపై కనిపించే ఆకృతికి ఒక ప్రతిరూపం. ఈ చక్రం సనాతన ధర్మానికి ఒక చిహ్నంగా, ఇంకా ప్రపంచ ప్రఖ్యాత సామ్రాట్ స్మృతికి ఒక గౌరవార్థంగా సందర్భోచితంగా ఎంపిక చేయబడింది. ఆయన 40 సంవత్సరాల పాలన చరిత్రలతో సాటి లేనిది అని ఆంగ్ల చరిత్రకారుడు హెచ్.జి. రాలిన్సన్ రాశారు. ఆయన అనేక సందర్భాల్లో మార్కస్ అరేలియస్, సెయింట్ పాల్ ఇంకా కన్స్టంటైన్తో పోల్చబడ్డాడు. క్రీస్తుపూర్వం 250 సంవత్సరాల క్రితం ఒక విజయవంతమైన దండయాత్ర ఫలితాలప్పుడు తన భీతిని, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసి పాలన విధానానికి ఒక మార్గంగా ఉద్దేశపూర్వకంగా యుద్ధం త్యాగం చేసిన ధైర్యశాలి. అశోకుడికి వారసత్వంగా సంక్రమించిన రాజ్యభాగాలలో భారతదేశం, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బెలుచిస్తాన్ ఉండేవి. మొట్టమొదటి అంతర్జాతీయవాదిగా ఆయన అనేక కానుకలు, దీవెనలతో మత సాంస్కృతిక సంఘాలను బర్మా, శ్రీలంక, ఈజిప్ట్, సిరియా, మూసిడియాలకు పంపించాడు. మౌర్య పాలకుల్లో 3వ రాజైన అశోకుడు చరిత్రలోని తత్వజ్ఞానులై రాజులతో గొప్పవాడు అని విద్యావేత్త పి. మసన్స్ అరెల్స్ పేర్కొన్నాడు. ఆయన చేసినట్లుగానే పరాక్రమ కార్యక్రమాల్లోని ధర్మాన్ని దాతృత్వంలోని ఏ ఒక్కరికోనూ సమితేళం చేయలేదు. ఆ కాలంలో దీనికి ఆయన మూర్తి భావించిన ప్రతిరూపం ఇంకా ఒక పూర్తి ఆధునిక రూపంలో ఆయన మన ముందుకు వస్తారు. ఒక సుదీర్ఘ పరిపాలన కాలంలో ఆయన సాధించినది సాధ్యమైనంత అత్యున్నత భౌతిక అధికారాన్ని అనుభవిస్తూ శాంతి స్థాపన చేయడంతోనే మనకు కేవలం ఒక కల్పిక అభిలాషగా కనిపిస్తుంది. తన స్వంత పాలన క్షేత్రంలో ఆవల ఉండే కొన్ని మతాలకు
స్వప్నంగా ఉంటూ వస్తున్న దాన్ని మానవులందరినీ సమాధరించే ఒక మార్గాన్ని, ఒక విశ్వదర్శనాన్ని ఆయన ఇంపచేశారు. ధర్మం విశ్వనీయం, సర్వ ప్రాణులు సంతోషాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ రోజు వరకు నిలిచి ఉన్న తన శిలా శాసనాల్లోని రాతి స్తంభాల్లోని ఆనందం అనేది నైతికత్వంలోని, దైవత్వంలోని పాదుకున్నదని తన సువిశాల సామ్రాజ్యంలోని పౌరులందరికీ అశోకుడు ప్రేమతో హితోక్తి చేస్తూ ఉండేవాడు. ఈ భూమిని సహస్రాబ్దులుగా ఆవరించి ఉన్న ఔన్నత్యాన్ని, సౌభాగ్యాన్ని పునరుద్ధరించే ఆకాంక్షతో ఆధునిక భారతాన్ని తన సవ్యపాతకంలో ఉన్న ఈ సార్వభౌముడి దేవానాం ప్రియ అశోకుని జ్ఞాపకానికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది. సనాతన ధర్మం గురించి ఆ రోజుల్లో ఇండియా మ్యాప్ ఇలా ఉండేది. 1947 కన్నా వెనుకటిది. వాయువ్యంలో ఉన్న భాగాలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి, ఈశాన్యంలో ఉన్నది బంగ్లాదేశ్లో ఉన్నాయి. ఇటువైపు అన్ని పాకిస్తాన్, ఇది బంగ్లాదేశ్. అప్పట్లో ఉన్న మన ఇండియా మ్యాప్ ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. అండ్ రేపటి నుంచి ఒక యోగి ఆత్మకథ ప్రారంభిస్తాను. సో సూపర్ ఎక్సైటింగ్ ఉంటాయి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ.